ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, మాకు చాలా సమస్యలు ఉన్నాయమ్మా, 3 కొడుకుల్లో కొడుకు చచ్చిపోయాడు, కోడలు చచ్చిపోయింది, సంసారం సరిగ్గా లేదు, నా భర్త సరిగ్గా ఇడిచిపెట్టాడు, ఎన్నో సమస్యలని చెప్పింది నాన్న. అప్పుడు నేను అడిగిన, మీరు ఏ ఆస్తిని మీరు అనుభవిస్తున్నారు అని చెప్పాను. అంటే మా మామగారు ఆస్తిని మేము అనుభవిస్తున్నాము, మా మామగారు లేరు, నన్ను కూడా నా భర్త ఇడిచిపెట్టి వేరే ఉంటున్నాడు, నేను 3 పిల్లలతో ఉంటున్నాను, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కోడలు చచ్చిపోయింది, ఏదో బాధలు చెప్పి, ఇవన్నిటికీ కారణాలు మీ మామగారు ఆస్తినేనా అంటే అవును అంది. మీ మామగారు ఏ వ్యాపారం చేశారమ్మా అంటే కళ్ళు దుకాణం ఉందమ్మా. చూసావా నాన్న, కళ్ళు దుకాణం ద్వారా డబ్బు సంపాదించి ఇల్లు ఆస్తి కొన్నారు, ఆ ఆస్తి అనుభవించిన మనుమలు మునిమనుమలు హీనాతిహీనమైన బ్రతుకును అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే విశ్వ నియమము. మనం సంపాదించే సంపాదన ఎలాంటిది, మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవాళ మన కష్టాలకి కారణము మనం సంపాదించే సంపాదన. అదే విశ్వ నియమం.